ఈరోజు మన కిచెన్లో ఒక కొత్త రెసిపీని ట్రై చేద్దాము. ఎప్పుడు ఒకే రకమైన స్నాక్ కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. రెసిపీ చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఈజీగా స్నాక్ ప్రిపేర్ చేద్దాము అనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయండి చాలు. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఎప్పుడు తినే స్నాక్స్ కాకుండా కొత్తగా స్నాక్స్ చేయాలి అనుకునేవారు ఈ స్నాక్ని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ని మరింత పెంచడానికి ఈ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తిన్నవారు ఎవరైనా సరే మెచ్చుకోకుండా ఉండలేరు. రెసిపీ అంత బాగుంటుంది. పుల్లగా కారం కారంగా తినే కొద్దిగా తినాలనిపిస్తుంది. క్రంచీ అండ్ టేస్టీ రెసిపీని ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వరకు అటుకులని తీసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా మందంగా ఉండే అటుకులని తీసుకుంటున్నాను. ఇంట్లో ఏ అటుకులు అవైలబుల్గా ఉంటే వాటిని యూజ్ చేయొచ్చు. వీటిని 1కి 2 సార్లు శుభ్రంగా కడిగి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. ఇలా బొంబాయి రవ్వను వేసుకోవడం వలన మంచి క్రిస్పీగా వస్తాయి. అలానే ఈ రెసిపీకి సరిపడినంత ఉప్పు, కారం 1/2 స్పూను, పావు స్పూన్ వరకు జీలకర్ర, 1 రెబ్బ వరకు కరివేపాకును వేసుకోవాలి. మనం చేసుకునే రెసిపీకి టేస్ట్ని మరింత పెంచడానికి దీనిలో 1/2 కప్పు వరకు పెరుగును వేసుకోవాలి. ఇలా పెరుగు వేయడం వలన టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. వీలైతే కొద్దిగా పుల్లని పెరుగును వేసుకుంటే ఇంకా బాగుంటుంది. పెరుగు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి ఇలా చూపించిన విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసుకొని దీని మీద మూత పెట్టి 10 నుండి 15 నిమిషాల వరకు దీనిని రెస్ట్ ఇవ్వాలి. 15 నిమిషాల తర్వాత పిండి అనేది పర్ఫెక్ట్గా నానుతుంది. చూడండి, ఈ స్టేజ్లో పిండి మరీ గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని గారెల్లాగా ఒత్తుకోవాలి. మనం గారెలకి ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. ఇలా అన్నిటినీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఒకేసారి చేయడం కుదరని వారు ఒక్కొక్కటిగా చేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒక్కొక్కటిగా విడివిడిగా అతుక్కోకుండా వేసుకోవాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత వేసుకుంటే పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయి. పిండిని కలుపుకునేటప్పుడు ఒకవేళ పెరుగు లేదు అనుకుంటే పుల్లని మజ్జిగను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా 2 వైపులకి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా టైం లేనప్పుడు కొత్తగా స్నాక్ తినాలి అనిపించేవారు ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయాలి. ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇలా మరికొన్ని ఫ్రై చేసుకుందాము. నూనె వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. స్లో టు మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే త్వరగా మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుందండి. సో స్లో టు మీడియం ఫ్లేమ్ మీద 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. చూసారు కదా, ఇలా మంచి కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీనిలోకి పావు స్పూన్ వరకు జీలకర్ర, 1 రెబ్బ వరకు కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకుని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇప్పుడు చేసుకుంటున్న మసాలాతో ఈ రెసిపీ రుచి అనేది మరింత పెరుగుతుంది. ఇలా కరివేపాకుని ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. అలానే పావు స్పూన్ వరకు కారాన్ని వేసుకోవాలి. కారాన్ని ఎక్కువగా ఇష్టపడేవారు ఈ స్టేజ్లో కొద్దిగా కారాన్ని ఎక్స్ట్రా వేసుకోవచ్చు. కారం వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని వేసుకొని మసాలా అంతా వీటికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది.
పచ్చిమిర్చిని ఇష్టపడేవారు మనం వేసుకున్న మసాలాలో కొద్దిగా పచ్చిమిర్చిని కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. మనం వేసిన మసాలాతో టేస్ట్ అనేది ఎక్సలెంట్ గా ఉంటుంది. అన్నీ ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా ధనియాల పొడి చల్లుకోవాలి. ఇలా చివరిగా ధనియాల పొడిని చల్లుకోవడం వలన టేస్ట్ అనేది బాగా వస్తుంది. వీలైతే కొద్దిగా నిమ్మరసాన్ని లాస్ట్ లో ఎలా యాడ్ చేసి ట్రై చేయండి. రెసిపీ చాలా బాగుంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ ని వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.